100% తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమాలు చేసిన, త్యాగాలు చేసిన వారి వల్లే ఈరోజు తెలంగాణ గడ్డ ఉంది. అది నిజం 100%. కాకపోతే ఈ విషయం మీకు అప్పుడప్పుడు ఎందుకు గుర్తొస్తుంది, మీకు మీ పార్టీ వాళ్ళకి కానీ ఎప్పుడైతే మీకు రాజకీయ పరమైన ఒక మైలేజ్ కావాల్సి వస్తుందో అలాంటి సమయంలోనే ఇది మీరు లేవనెత్తుతారు. కానీ అదే ఉద్యమాలకి ముందుకు వచ్చి పోరాటం చేసిన విద్యార్థులకు కానీ లేదా వారి కుటుంబానికి కానీ మీరు ఎంతవరకు న్యాయం చేశారు? మీరు ఏదైతే మేము తెలంగాణ తెచ్చాం అనే ఒకటే సౌండ్ చేసి దాంతో మీరు పార్టీ పెట్టుకుని వీళ్ళ పేర్లు చెప్పుకుని మీరు గెలిచిన విధానం చూసి ఆ రోజు మీరు ఇచ్చిన సీట్లు అంటే కేటాయించిన వాళ్ళలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా ఎంతమంది ఉద్యమకారులకి మీరు ఆ స్థానం కల్పించారో ఒకసారి చెప్తారా? ఆ పర్సంటేజ్ ఏమైనా చెప్పగలరా? మేము ఉద్యమాల వరకే వారు పనికొస్తారా? అసెంబ్లీలో కూర్చోడానికి వాళ్ళు పనికిరారా? పార్లమెంట్లో కూర్చోడానికి వారు పనికిరారా? సరే పోనీ ఏదో రాజకీయపరమైన సిచ్యువేషన్స్ వల్ల మీ నాన్నగారు కూడా చెప్పుకొచ్చారు, సీఎంని ఎవరినో చేస్తానని ఆయనే ఎక్కి కూర్చున్నారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయాం. ఓకే, బాగానే ఉంది. రాంగ్ ప్రామిసులు చేసి గెలిచేసి దాని తర్వాత ఇలాంటి మాటలు మీరు చెప్తుంటారు. ఓకే సరే, అప్పటికి కూడా పోనీలే మొదటిసారి పోటీ చేశారు. కేసీఆర్ గారు ఉద్యమానికి ఒక ఫేజ్గా ముందు నడిపించారనే ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. కానీ రెండోసారి కూడా మీరు పోటీ చేసినప్పుడు అప్పటికి మీకు ఒక స్థిరత్వం వచ్చిందిగా, మీ పార్టీకి ఒక స్థిరత్వం వచ్చిందిగా. అప్పటికైనా ఈ ఉద్యమకారులకి లేదా వాళ్ళ ఫ్యామిలీలకి లేదా వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకి మీరు అప్పటికైనా సీట్లు ఇచ్చారా? లేదు, ఎప్పటికీ లేదు. కానీ మీ పార్టీకి ఎప్పుడైతే విలువ తగ్గుతుందో ఆ రోజు ఉద్యమకారులు గుర్తొస్తారు, తెలంగాణ పోరాటం గుర్తొస్తుంది, తెలంగాణ పోరాట స్ఫూర్తి మీలో పొంగుకు వస్తుంది. అది ఏ విధంగా అనేది మీరు మీకు ప్రశ్నించుకోవాలి. ఇప్పటికీ చూస్తున్నా అంటే 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటున్నారు. ఎందుకు లేవు? చాలా సమస్యలు ఉన్నాయి. కాకపోతే మీరు మీ ఫ్యామిలీ రాజకీయాలు చేయడం వల్ల ఆ సమస్యలు బయటకు రావు.